హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇది ద్వారకా తిరుమల కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ద్వారకా తిరుమల నుంచి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది స్వయంభూ అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. లాస్ట్ ఇయర్ వచ్చామండి. అప్పుడు దాకా మాకైతే తెలీదు. మళ్ళీ ఈ ఇయర్ కూడా సరే టైం ఉంది, దర్శనం త్వరగా అయిపోయింది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసేసుకొని టెంపుల్లో కంటే టెంపుల్కి అయితే క్లోజ్లో ఉంది, 3కి అయితే ఓపెన్ చేస్తారు. ఈలోపు భోజనం చేసేసి అలా రిలాక్స్ అవుదాము అన్నట్లు వెళ్ళామన్నమాట. అంటే ప్రదక్షిణలు చేయటం కానీ అవన్నీ చేసేసుకొని ఉంటే దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోవచ్చు కదా, పెందలాడే వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఉన్నామండి. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఆ రోజు అయితే మాత్రం బయటకే పెట్టారనమాట పార్కింగ్ అనేది. అంతకుముందు వెళ్ళినప్పుడైతే అటు పక్కన ఖాళీ ఉంది కదండి, ఆ ప్లేస్లో పార్కింగ్ ఇచ్చారు. అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. ఇదిగో బైక్లు ఇవి ఉన్నాయి కదా అక్కడ. ఇప్పుడైతే లోపలికి పంపించలేదు, బయట వైపు ఉంది పార్కింగ్, అక్కడ పెట్టేసుకున్నాము. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళామండి, కాళ్ళవి కడుక్కొని. ఈలోపు మా వారైతే వీడియో తీసుకొని వచ్చారనమాట. వీడియో అయితే ఇంకా తను తీస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కదా అది కూడా, అనుకోకుండా అలా బాగా అనిపించింది అనమాట. ఒక చెట్టు ఉండి అక్కడ ఉంటాడండి ఆంజనేయ స్వామి. అంటే ఏదో వర్షంలోనో ఏమో కానీ అలా ఆయన ఆ చెట్టు లోపల వెలిసాడు అని అంటారు. అలానే ఉంటుందన్నమాట. విగ్రహం బయటకు ఉంటుంది. ఆ చెట్టు కూడా ఇంకా ఎప్పుడుదో కదండి, అలా గుడి చెట్టు చుట్టూ వచ్చిద్ది అనమాట. లోపల నుంచి మనం లోపల తీయకూడదు కదా వీడియో అనేది. అలానే షాపులు కూడా అండి, షాపులు చూస్తే కొనాలనిపించిద్ది కానీ కొన్న తర్వాత ఇంట్లో ఎక్కడ పెట్టాలా అనిపించిద్ది అనమాట. బొమ్మలైనా సరే. మా వాడి బొమ్మలు ఉంటాయండి, అమ్మో తీసేయాలి, చాలా వరకు తీసేసేయాలి. ఏమంటాడో చూడాలి, తనతో మాట్లాడి హాలిడేస్ టైంలో తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడుకునే వయసు దాటిపోతుంది కదా. 3rd క్లాస్కి వచ్చాడు, ఇంకా నెక్స్ట్ 4th క్లాసు, థర్డ్ అయిపోతుంది, పెద్ద పిల్లోడు అవుతున్నాడు. కొన్ని ఉంచుకొని మిగతావి తీనానా అని చెప్దాం అనుకుంటున్నాను. మరి ఏం చేస్తాడనేది చూడాలి. ఇంకా ఒకటైతే ఉందండి, అదైతే నేను వెళ్ళి అడిగాను. కాస్ట్ ఎక్కువ అనిపించి వచ్చేసాను అన్నమాట. అంటే మనకి స్వస్తిక్కు, ఓము, త్రిశూలం అలా వచ్చింది ఉందన్నమాట. ఏమంటాడు, ఇత్తడి అంటారు కదా, ఆ టైపు నిలువుగా ఉంది. సరే తీసుకుందాము, ఏదన్నా హుక్కి తగిలించవచ్చు అన్నట్లు అడిగితే రేట్ ఎక్కువ అనిపించింది. మరి సర్లే నెక్స్ట్ టైం చూడొచ్చులే అన్నట్లు తీసుకోలేదన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది కూడా. చూసారా, అక్కడ లోపల స్వామి అయితే ఉంటాడు. చక్కగా ప్రదక్షిణలు చేసుకోవడానికి కానీ, మనం రిలాక్స్ అని అంటే ఊరికి అలా కూర్చోడానికి అండి. ఎంతమంది కూర్చున్నా చక్కగా ప్లేస్ అనేది బాగుంది, భలే అనిపించింది అనమాట. అందరి చలికి ఎలా ఉన్నారండి? అమ్మో బేపచ్చమైన చలి అయితే ఉంటుంది. చాలా విశాలంగా ఉంది కదండి, చూస్తున్నారు కదా. ఇది స్వామికి ఎదురు అనమాట. ఆ పక్కన వచ్చేసేమో మనం చక్కగా ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మన పుట్టిన నక్షత్రము రాశిని బట్టి మొక్కలు ఉంటాయి కదండి, అలా నక్షత్ర వనము, రాశి వనము అని అయితే ఉంది. అక్కడ ప్రదక్షిణలు ఏ మంత్రం చదవాలి, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఆ రాశిని బట్టి మొక్క అనమాట. మొక్క పేరు రాసి ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఆ పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, అది కూడా బాగుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు, గుడి క్లోజ్లో ఉంది. ఇప్పుడైతే
చూసామన్నమాట. తర్వాత ఏదో విశేషం ఉందని కూడా చెప్పారండి, కాకపోతే మనకు కుదరదు కదా వెళ్ళడానికి, వెళ్ళలేదు. ఇంకొక టెంపుల్ మిస్ అవుతుందండి, మిస్ అవుతుందా వెళ్తామా అనేది చూడాలి. ఒకటి ఇప్పుడు వాయిస్ ఇచ్చే ముందు అనమాట, నేను పూజ చేసుకుంటుంటే అప్పుడు మైండ్లో మెదిలింది, ఓ ఈ టెంపుల్కి వెళ్ళలేదు కదా, వెళ్ళడానికి అవ్విద్దా అవ్వదా అని దీంట్లో ఉన్నాను. చూడాలి ఎలా జరిగిద్ది అనేది. అంటే వెళ్తామా, మామూలుగా అయితే జనవరిలో వెళ్తాము, ఇప్పుడు వెళ్తామా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా వీళ్ళైతే గేమ్స్ రన్నింగ్ పెట్టుకున్నారండి. గుళ్ళో ఆడకూడదన్నా ఇంకా పిల్లలు గొడవ చేస్తారు కదా, దానివల్ల అయితే ఇంకా అలా జరిగింది.